హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. పరిస్థితులను చూసి భయమేస్తుందా? దేవుడు మనకి బిరిక్తనంతో కూడిన ఆత్మలు ఇవ్వలేదు, ధైర్యంతో కూడిన ఆత్మలు ఇచ్చారు. బైబిల్ గ్రంథంలో బాప్తిస్మిచ్చి యోహాను గారు హేరోదు రాజు తన సహోదరుని భార్యతో ఉండటం తప్పని ఖండించినందుకే ఆయన్ని చర్చల్లో వేశారు తెలుసా. అయినా ఆయన భయపడలేదు, ధైర్యంతో ఉన్నారు. ధైర్యంతో ఉన్నందుకు కూడా ఆయన తలను ఖండించినందున ఇలాంటి విషయాన్ని లండన్లో జరిగింది. 1478లో లండన్లో థామస్ మోర్ జన్మించారు. అతను కూడా చాలా ధైర్యశాలి. అతను ఆ కాలంలో ఉండే రాజు 8వ హెన్రీ. ఆయన భార్య అయిన కేథరిన్కు సంతానం లేనందున ఆయన తనని విడనాడాడు. తన భార్య అయిన కేథరిన్ని విడనాడి అనిబ్రోనిస్ని వివాహం చేసుకున్నారు. ఆ రాజు పార్లమెంట్లో రాజ్యానికే కాక సంఘానికి కూడా అధిపతి. అతను ఒక తీర్మానం ఆమోదించాడు. థామస్ మోర్ దీన్ని అంగీకరించక తన ఛాన్సలర్ పదవికి రాజీనామా చేశారు. 1534న థామస్ మోర్ని లండన్లో ఉన్న కోటలో బంధించారు. అయినను అతను ధైర్యంగానే ఉన్నాడు. అతని మీద రాజద్రోహం మోపారు. 1536లో అతన్ని మరణ శిక్షకు విధించినందున ఆయనను అతను భయపడలేదు, ధైర్యంగా ఉన్నాడు. మరణం పొందాడు, కానీ నిత్య జీవంనే పొందాడు. ఆయన నిజమును ఆవిర్భవించుటకు మరణం వరకు ధైర్యంగా ఉండాలి. అప్పుడు మనకి జీవ కిరీటం పొందుతుంది. దిగులు పడకుము, ధైర్యంగా నుండుము, జడియకుము, నీ దేవుడైన యెహోవాని మార్గములన్నిటిలో నీకు తోడై ఉండడు. యెహోషువ 1:9 ఈ వాక్యం మనకి ఉంది. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.